ప్రస్తుతం మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగిపోయిన విషయం మనకు తెలిసిందే. బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు సులభంగా కార్డులు జారీ చేస్తున్నాయి. అవసరాలు తీర్చుకునేందుకు సమయానికి డబ్బులు వస్తుండడంతో చాలామంది క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. ఖర్చులను తట్టుకునేందుకు క్రెడిట్ కార్డులపైనే డిపెండ్ అవుతున్నారు. అందులో నెలకు ఓ 50,000 లోపు జీతం ఉన్న వారిలో 93% క్రెడిట్ కార్డు ఉన్న వాళ్లే ఉన్నారట. తమ అవసరాలు తీర్చుకునేందుకు తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల్లో ప్రతి 100 మందిలో 93 మంది క్రెడిట్ కార్డులనే ఆశ్రయిస్తున్నారని ఒక నివేదిక చెబుతోంది. దేశవ్యాప్తంగా 20,000 మంది వేతనజీవులు, స్వయం ఉపాధి పొందేటువంటి వారి ఆర్థిక ప్రవర్తనను ఏడాది పాటు విశ్లేషించి ఆ నివేదిక తయారు చేశారు. స్వయం ఉపాధి పొందుతున్న వారిలో క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య 85% ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అలాగే బై నౌ పే లాటర్ అంటే ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి, ఈ సేవలను వినియోగించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల్లో 20%, ఉద్యోగుల్లో అయితే 15% ఈ సేవలు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో క్రెడిట్ కార్డులు, బై నౌ పే లాటర్ ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఉద్యోగులు, వృత్తి నిపుణులతో పాటుగా టెంపరరీ ఉపాధి పొందే అంటే గిగ్ వర్కర్లు ఉంటారు కదా, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ సేవలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఫిన్టెక్ కంపెనీలు ఈ డిజిటల్ రుణాల విషయంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. 2023లో ఫిన్టెక్లో కంపెనీలు 92,000 కోట్లకు పైగా పర్సనల్ లోన్స్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రుణాల్లో 76%కి సమానమని చెప్పొచ్చు. తక్కువ ఆదాయం ఉన్న వారిలో స్వల్పకాల డిజిటల్ రుణాలు ప్రధానంగా ఉన్నాయి. వాటి వైపే మొగ్గు చూపుతున్నారని ఆ రిపోర్ట్ చెబుతోంది. మరోవైపు క్రెడిట్ కార్డుల వినియోగంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. విచ్చలవిడిగా ఒకటికి మించి కార్డులు వాడుతూ సరైన టైంకు తిరిగి బిల్లులు చెల్లించలేకపోతున్నారు. దీంతో అధిక ఛార్జీల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక క్రెడిట్ కార్డులను తెలివిగా వినియోగించినప్పుడే వాటి ప్రయోజనాలు ఉంటాయి తప్ప ఎలాంటి అవగాహన లేకుండా దొరికిందే ఛాన్స్ అనే విధంగా ప్రవర్తన ఉంటే అప్పులే మిగులుతాయి.